గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రెండవది కవిత గారి డెసిషన్ తీసుకోవడానికి కవిత గారికి ఒక వ్యూహం ఉందేమో అనేది నా అభిప్రాయం. ఎందుకంటే తను మాట్లాడే విధానం కావచ్చు, మన ప్రెస్ మీట్ కావచ్చు, ఏదైనా చూసినప్పటికీ వ్యక్తిగత వ్యూహాలు ఏమన్నా ఉన్నాయేమో. వ్యక్తిగతంగా తను సరే అనేకం ఉండొచ్చు, మన అనేక విమర్శలు చూసాము, ఇంకేమన్నా చూసాము. ఒకటి ఉద్యమం నుంచి మొదలు పెట్టుకుంటే పార్టీ ప్రస్థానం 14 ఏళ్ళ పైనే ఉంది. ఉద్యమం కావచ్చు, మన ఎక్కువ ఉంది, ఇంకా ఉద్యమము దాదాపు 25 ఏళ్ళు ఉంది. సరే కవిత గారి శ్రమ ఇంకా కొందరు యాడ్ చేసి నేను 14 అన్నాను, కానీ 25 ఏళ్ళు మననే జరుపుకున్నాం. అత్యద్భుతంగా రాష్ట్రం మొత్తం, అందులోనూ దేశం మొత్తం 25 ఏళ్ళ పార్టీ ఆవిర్భావ సభను దేశం మొత్తం తిరిగి చూసింది. ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది పార్టీ. కేసీఆర్ గారు కొన్ని వందల సభలు లక్షలాది మందితోటి పెట్టినాయి. అసలు సభలంటే కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ సభలంటేనే ప్రజా ప్రపంచనం అనేటట్టు సభ చేశారు. మరి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు, ప్రజలు ఏ రకంగా రెస్పాండ్ అవుతారు, ఎట్లా వస్తారు అని తిరిగి చూసింది. కానీ ఆ సభ ఏ రేంజ్లో సక్సెస్ అయిందో రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అది ఎలక్షన్ జరిగిన దాదాపు 15 నెలల లోపే, 10 నెలల లోపే. కాబట్టి 10 నెలల్లోనే గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది. కేసీఆర్ గారు రావాలని చెప్పేసి రాష్ట్రం మొత్తం కోరుకుంటుంది, ప్రతి ఇంటిలో ప్రతి బిడ్డ కోరుకుంటుంది. ఈ సందర్భంలో వాళ్ళ ఇంటి బిడ్డ ఇలా ఈ రకమైన మాటలు మాట్లాడడం అనేది నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారు. ఎందుకు అంటే కవిత గారు ఈ రకమైన నిర్ణయాలు తీసుకోకుండాల్సింది. ఒకవేళ గనక ఏమైనా ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నా కూడా మాట్లాడాల్సింది, అంతర్గతంగా మాట్లాడాల్సింది. ఎందుకంటే ప్రతి పార్టీలో అనేకం ఉంటాయి, చిన్న చిన్న అంశాలు ఎన్నో ఉంటాయి. పార్టీకి ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్లో డెసిషన్ తీసుకోవాల్సింది తప్ప లైన్ తప్పి నిర్ణయాలు తీసుకోకుండాల్సిందని మాత్రం అనుకుంటున్నారు. ఎన్ని రోజుల నుంచి గ్యాప్ పెరిగింది అనుకుంటున్నారు? లేదండి, అది అన్ని రోజులు అలా ఏం కనబడలేదు. మాకు తెలిసినంత వరకు అయితే గ్యాప్గా ఏం కనబడలేదు. మరి ఏమన్నా ప్రలోభమా లేకపోతే ఏమైనా ఇబ్బంది బయట నుంచి ఏమైనా ప్రలోభాలా, ఏమన్నా ఇబ్బందులా, మరి ఎందుకు ఈ రకమైన డెసిషన్ తీసుకున్నారు, ఈ రకమైన మాటలు మాట్లాడుతున్నారు, మరి 10 ఏళ్ల పాటు ప్రభుత్వంలో ఉన్నప్పుడు లేనిది ప్రతిపక్షంలోకి వచ్చినాకనే ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, అది స్థానిక సంస్థ ఎలక్షన్ల ముందే ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, అసలు అనేకమైన ఇష్యూస్ ఉన్నాయి రాష్ట్రంలో, ప్రజలకు సంబంధించిన వందలాది ఇష్యూస్ ఉన్నాయి. మరి ఆ ఇష్యూస్ అన్ని పక్కకు పోయి వీటి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అనేది అది కవిత గారికే తెలియాలి. ఏమో మరి ఇష్యూస్ ఇన్ని ఉన్నాయని తను కూడా అంటోంది కదా. ఇష్యూస్ ఇన్ని ఉంటే కూడా దాని మీద కాన్సన్ట్రేషన్ లేదు, అసలు నా మీద కాన్సన్ట్రేషన్ పెట్టిర్రు, నన్ను ఏదో చేద్దామని చూస్తున్నారు అనేది కదా తన వర్షన్. మరి నిజంగా కాన్సన్ట్రేషన్ పెట్టిర్రా కవిత గారి మీద? అలా ఏ రోజు కనిపించలేదండి మాకు తెలిసినంత వరకు. ఈ రోజు ఒకవేళ కాన్సన్ట్రేషన్ పెట్టి ఉంటే సమస్యల గురించి పెట్టింది. ఈ రోజు వరకు బీఆర్ఎస్ పార్టీ బయటకు వచ్చినప్పటి నుంచి చూస్తే లగచర్యల ఇష్యూ కావచ్చు, నిరుద్యోగుల ఇష్యూ కావచ్చు, గురుకులాల ఇష్యూ కావచ్చు, మొన్న యూరియాకి సంబంధించింది కావచ్చు, ఈవెన్ మహాలక్ష్మి పథకం కింద కావచ్చు, అనేక ఇష్యూస్ మీద మాట్లాడడం మొదలుపెట్టింది. కానీ ఈరోజు ఇష్యూ తప్పి ఒక పర్సన్ని టార్గెట్ చేయడమో ఇంకొకరిని చేయడమో లాంటివి ఏ రోజు బీఆర్ఎస్ పార్టీ అంటే ముఖ్యంగా ప్రతిపక్షంలోకి వచ్చినాక అటువంటి సందర్భాలను ఏ రోజు చూడలేదు. కాబట్టి అది నేను చెప్తున్నాను కదా, కవిత గారి వ్యూహంలో భాగమేమో. మరి వాళ్ళు ఏం నిర్ణయించుకున్నారు మనకు తెలియదు. వ్యక్తిగత వ్యూహాలు కూడా ఉంటాయి, వ్యక్తిగత ఆలోచనలు ఉంటాయి, ప్రలోభాలు ఉంటాయి, ఫోర్స్లు ఉంటాయి. బహుశా ఏం నిర్ణయించుకున్నారో వారి మాటలు, వారు పార్టీ లైన్ తప్పడం వల్లనే ఈ నిర్ణయం జరిగింది. తప్పితే ముందే నిర్ణయించిన తర్వాత కాదు కదా. ఇప్పుడు సస్పెండ్ చేసిన తర్వాత బయటకు వచ్చి మాట్లాడితే వేరే విషయం, కానీ మీరు మాట్లాడిన దానికి, మీరు ప్రవర్తించిన తీరుకు కదా నిర్ణయం తీసుకున్నది. గతంలో బీఆర్ఎస్ పార్టీలో చాలా సీక్రసీ ఉంటుండే, అసలు లీక్సే ఉండకపోతుండే. అట్లాంటిది వాళ్ళ ఫాదర్కి రాసినటువంటి లేఖని ఎట్లా లీక్ చేస్తారు అనేది తను క్వశ్చన్ చేస్తున్నారు. దీనికైతే ఆన్సర్ చెప్పాలి కదా. ఒకటండి, ఇప్పుడు ఇక్కడ లేఖను లీక్ చేశారు అని అన్నారు. ఎవరు లీక్ చేశారు, ఎక్కడ లీక్ చేశారు, ఎప్పుడు ఒకటి ఆరోపించినంత మాత్రం దాని ప్రూఫ్లు తీయాలి కదండి. మరి ఫాదర్కి రాసిన లేఖ ఎట్లా బయటకు వచ్చింది? ఎట్లనన్నా రావచ్చు. ఎట్లా? ఇప్పుడు వచ్చింది అని ఇక్కడ చెప్తున్నారు,
మాకు అసలు ఆ లేఖనే చదవలేదా అని కొందరు అంటున్నారు. అది అసలు లేకేం అవసరం అని కొందరు అంటున్నారు. నేను ఒకటేమంటున్నానంటే అంతర్గతంగా ఒక సభ గురించో ఇప్పుడు అది ఎప్పుడొచ్చిందండి 25 సంవత్సరాల సెలబ్రేషన్ చేస్తున్న సందర్భం తర్వాత, ఆ గొప్ప సభను చూసిన తర్వాత, అంత మహాజనాన్ని చూసిన తర్వాత, కేసీఆర్ గారు రావాలని మరొక్కసారి జనం కోరుకున్న తర్వాత ఆ ఫ్లో పబ్లిక్లో లేదు, ప్రతిపక్షంలో ఉంచడం కరెక్ట్ కాదు, మళ్ళీ అధికారం ఇస్తే కేసీఆర్ గారికే ఇవ్వాలి అన్న తర్వాత ఎందుకు ఇటువంటివి జరుగుతున్నాయి? ఇది కూడా ఆలోచించాల్సిన విషయమే కదా. మరి 10 ఏళ్ల కాలం పాటు ఎందుకు ఇటువంటిది రాలేదు బయటికి? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మళ్ళీ ప్రజల మద్దతు వస్తున్నప్పుడే ఇటువంటిది ఎందుకు వస్తుంది? కేసీఆర్ గారు ఎప్పుడూ ఒక మాట అంటారు, కత్తి పరాయి ఉంది కానీ పొడిచేటోళ్ళు మనోళ్ళే అని అంటారు. నాకు నిజంగా ఈ సందర్భానికి ఆ మాట గుర్తుకొస్తుందండి. కత్తి పరాయల్లదే కానీ పొడిచేవాళ్ళు మనోళ్ళు అనేది అది ముమ్మాటికి ఈ సందర్భానికి అది కేసీఆర్ గారే బహుశా చెప్పే అనేక సందర్భాల్లో ప్రాక్టికల్గా ఇటువంటివి ఆయన రాజకీయ జీవితంలో ఎన్నో చూసిన తర్వాత ఆ మాటలు అన్నారేమో బయటికి. ఓకే, పరాయి వాళ్ళు అంటే ఎవరు ఒకటి, అండ్ మీరన్నట్టుగా అంత సీనియర్ మోస్ట్ ఎప్పటి నుంచో రాజకీయాలు ఉన్నారు, తల వండిపోయింది, అసలు బీఆర్ఎస్ పార్టీని 25 years పాటు ఎట్లా క్యారీ చేసిండు ఆయన, ఇట్లాంటి పరిస్థితిని ఎదుర్కోవడం ఏంది అనేది కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. గ్రహించలేకపోయారా? ఒకటండి, కేసీఆర్ గారు ఎదుర్కొన్నన్ని, కేసీఆర్ గారికి అనుభవం ఉన్నన్ని ఎందుకంటున్నానంటే, మిగతా రాజకీయ పార్టీలలో ఆల్రెడీ పార్టీలు పుట్టిన తర్వాత మనం కండువా వేసుకొని మనకు ఒక 18 ఏళ్ళు నిండిన తర్వాత ఓటు అడిగి లేకపోతే ప్రజలను మెప్పించి గెలవడం వేరు. ప్రజల ఆత్మగౌరవ నినాదాన్ని నిలబెట్టడానికని ఒక పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన పెట్టిన పార్టీలో ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని ఉంటాడు పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు. దాదాపు ఆయన రాజకీయ జీవిత అనుభవం కింద ఆయన తయారు చేసిన వాళ్ళైనా, ఆయన ఇంటి నుంచి వచ్చిన వాళ్ళైనా, ఇంకొకరైనా ఎంత అండి. కాబట్టి కేసీఆర్ గారికి ఇవన్నీ చిన్న అంశాలు. ఎన్నో చూసిర్రు ఆయన రాజకీయ జీవితంలో, ఎన్నో చూసిర్రు ఉద్యమ ప్రస్థానంలో, ఎన్నో చూసిర్రు. ఇప్పుడు మనమందరం ఇంత చర్చిస్తున్నాం కానీ మరి ఈ సందర్భం జరిగినప్పుడు, ఈ ప్రెస్ మీట్ జరిగినప్పుడు కేసీఆర్ గారు ఎక్కడున్నారు? ఒక విజువల్ వచ్చింది బయటకి. అవును, ఒక విజువల్ వచ్చింది కదా, దాని గురించే మాట్లాడుతున్నాను. ఆయన రెగ్యులర్గా కేసీఆర్ గారు ఆయన చేస్తున్న పనుల్లో భాగమైన వ్యవసాయ క్షేత్రంలో ఒక విజువల్ వచ్చింది. అంటే కేసీఆర్ గారు ప్రజా సమస్యలు తప్ప మిగతా విషయాలు, అది వ్యక్తులైనా, ఇంటి వ్యక్తులైనా, ఇంకెవరైనా సరే మిగతా విషయాల్ని ఏ కోణంలో చూడాలో ఆ కోణంలో. బిడ్డ అంటే ప్రాణం అంటారు కదా, బిడ్డ అంటే ప్రాణం అంటారు కదా. తన గురించి, తన పార్టీ గురించి, ఆర్ తన వెంట ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతుంది. ఎట్లాగో తెలిసే తట్టుకోలేకనే ఇది జరిగింది అనుకోవచ్చు కదా. ఒకటండి, వ్యక్తిగతంగా మన కుటుంబ సభ్యులు వేరు. సమాజంలో మనం ఒక రాజకీయ నాయకులుగా వచ్చి ఒక ఎజెండాని ఎత్తి పబ్లిక్లో ఉండి, పబ్లిక్ ఎజెండా ఏదైతే నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవ పునాది మీద బయటికి వచ్చి అది సాధించి 10 ఏళ్ల ప్రగతి చేసిన వాళ్ళు వ్యక్తిగత భావోద్వేగాల కిందకి వెళ్తారండి. ప్రజలే కుటుంబము, పార్టీయే కుటుంబము. ఇప్పుడు నిన్న మన అందరం మాట్లాడుకుంటున్నాం, పేగుబంధం కాదు ప్రజాబంధము. కేసీఆర్ గారికి తెలంగాణతో ప్రజలే పేగుబంధమై ఉన్నారు. తప్పితే వ్యక్తిగతంగా కుటుంబ సభ్యులు మాత్రమే అనుకునే పరిస్థితి లేదు, అటువంటి పర్సన్ కాదు అనేది మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. కేసీఆర్ గారు ఎంతసేపు ప్రజా సమస్యలు, ఇప్పుడు ఈ రోజుకి కూడా కేసీఆర్ గారు ఏం ఆలోచిస్తుంటారంటే అసలు గోదావరి జిల్లాల గురించి ఆలోచిస్తుంటారు. రైతులు యూరియా కోసం లైన్లో నిలబడ్డారు కదా, ఎంతోమంది పిడిసి వచ్చి పడిపోతున్నది చూస్తున్నాం మనం. రైతులు మహిళలు సైతం గోడలు దుంకుతున్నది చూస్తున్నాం, గేట్లు దుంకుతున్నది చూస్తున్నాం, యూరియా ఇబ్బందులు చూస్తున్నాం, మొన్న కామారెడ్డిలో వరదలు చూస్తున్నాం. వాటి గురించి కేసీఆర్ గారు ఆలోచిస్తారు. రాష్ట్ర పరిస్థితి ఎట్లుండే, ఇప్పుడు ఎట్లయింది, రేపు భవిష్యత్తులో దీనికి ఏ రకంగా పులి స్టాప్ పెట్టాలి, మళ్ళీ వీటిని ఎలా పునరుద్ధరించాలి, వీటి గురించి కేసీఆర్ గారు ఆలోచిస్తారు తప్పే రాజకీయాల్లో ఇలా వ్యక్తులు వ్యక్తిగతంగా సొంత వ్యూహాలు, సొంత నిర్ణయాలు, వాటి గురించి కేసీఆర్ గారు ఏ రోజు ఏ మాత్రం కూడా ఆలోచించకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఏ మాత్రం కూడా ఆలోచించకుండా అని మీరు ఎలా అంటారండి? ఒక పెద్ద సభ జరిగిన తర్వాత జరిగిన పరిణామాలన్నింటినీ దృష్టిలో పెట్టుకోండి. ఎవరు అడగక ముందుకే
కొన్ని అంశాలను చేయడం కావచ్చు, 3 నెలల పాటు కదలికలన్నీగా కేసీఆర్ గారు ఏ మాత్రం ఆలోచన లేకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారు? ఒక పర్సన్ విషయంలోనే నిర్ణయం తీసుకున్నప్పుడు, ఒక సమస్య విషయంలోనే అంత సులభంగా నిర్ణయం తీసుకున్నప్పుడు, అంటే ఏ మాత్రం ఆలోచించకుండా, నేను అనేది చాలా దూరదృష్టితో ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటారు ఏదైనా సరే. 3 నెలల కాలం పాటు జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకునే కదా ఎవరు ఒత్తిడి లేదా? తన ఓన్ డిసిషన్ అంటారా? ఒత్తిడి ఏ రకమైన ఒత్తిడి ఉంటుందండి? బేసిక్గా రాష్ట్రాన్ని ఇంత అభివృద్ధి దిశలో నడిపించి మీరు ఒక్క మాట ఒకటి ఈరోజు సీఎం గారు, ఇప్పుడున్న ప్రజెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి పదం దియంది ఒక సభ ఉందా అండి? కేసీఆర్ గారి మాట దియంది ఒక రాష్ట్ర రాజకీయాలు నడుస్తున్నాయా? అది ప్రతిపక్షమైనా లేదు ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్ గారు తప్పితే, కేసీఆర్ గారి విజన్ తప్పితే, కేసీఆర్ గారి మాట తప్పితే ఈరోజు చాలామందికి ఎవరండి టార్గెట్? చాలామంది రాజకీయ నాయకులకి ఏంటి టార్గెట్? ప్రజా పరిస్థితిలో, లేకపోతే అభివృద్ధిలో, లేకపోతే ఇంకేదన్నా రైతులో, నీళ్ళో, నిరుద్యోగ సమస్యనో ఇది కాదు టార్గెట్. కేసీఆర్ గారు టార్గెట్. ఒక్కసారి ఆలోచించాలి మనం, కేసీఆర్ గారే ఎందుకు టార్గెట్ అయ్యారు? ఒక బలమైన శక్తి కాబట్టి టార్గెట్. రాష్ట్రం వచ్చిన తర్వాత మొత్తం అప్పుల రాష్ట్రంగా చేసిండు అని కేసీఆర్ గారు టార్గెట్ అయ్యిండ్రు అనేది చాలా మంది వాదన. ఇప్పుడు నడుస్తున్న కేసెస్ ఇవన్నీ కూడా అదే కదా. ఇప్పుడు రఘునందన్ రావు గారే మొన్న పార్లమెంట్ లో అడిగినప్పుడు కేంద్రం ఏమని ప్రకటన ఇచ్చిందండి? కేంద్రం ఇచ్చిన ప్రకటన చెప్పిన అప్పుల లిస్ట్ ఎంత, వీళ్ళు చెప్పింది ఏంది? ఒకసారి ఆలోచించండి. ప్రతి ఒక్క విషయంలో, ఈ ఒక్క విషయంలో అని కాదు, ఏం లేదండి, కేసీఆర్ గారి లాంటి ఒక వ్యక్తిని, ఒక శక్తిని ఎదుర్కోవాలంటే ఏదో ఒక నింద మోపాలి, ఏదో ఒక రకంగా ఈ పర్సన్ని పక్కకు తప్పిస్తే తప్ప, అంటే నిందలేసి, పక్కకు మీన్స్ నిందలేసి, రాజకీయంగా ఎంత మంచన్న చేసినా ప్రజల బ్రెయిన్లో నుంచి కేసీఆర్ గారు పక్కకి వెళ్ళాలంటే ఏదో ఒక రకమైన నిందలేయాలి. కానీ అది ఎప్పటికీ జరగంది. ప్రతి ఇంటిలో, ప్రతి ఒక్కరి గుండెల్లో కేసీఆర్ గారు ఉంటారు. ఎవరున్నారు ఇంత పెద్ద కుట్రలో భాగంగా? మీరు ఇంతకు ముందు చెప్పినట్టుగా ఎవరున్నారు వెనకాల? ఎవరు ఉంటారండి ఏ కుట్రలో? అంటే ఇప్పుడు కేసీఆర్ గారి ఇప్పుడు కవిత గారి ఇష్యూలో తెలియాలండి. కవిత గారికి తెలియాలి. 4 రోజులు అయిన తర్వాత తెలంగాణ సమాజానికి కూడా తెలుస్తుంది. సరే, మనం ఎన్ని మాట్లాడుకున్నా ఈరోజు మీ ఊహాగానాలని చెప్తారు, కానీ ఖచ్చితంగా భవిష్యత్ అనేది ఒకటి ఉంది కదండి, దాంట్లో ఈ కుట్రలో భాగం ఎవరో కూడా తెలుస్తుంది. ఈరోజు మేము ఒకటే ఏమనుకున్నామంటే, రాష్ట్ర పరిస్థితులు ముఖ్యము, ప్రజల పరిస్థితులు ముఖ్యము, ఇప్పుడున్న నీళ్ళ జలదోపిడీ అనేది జరగకుండా చూడడం ముఖ్యము. మీరు ఎవరైనా రాజకీయాల్లో ఎవరైనా ఈ రోజు వరకు రాజకీయ చరిత్రలో చూస్తే, మనం ఒకరం బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు ఏం చేస్తామంటే వ్యక్తిగత విమర్శలు చేస్తాం. మరి అధికారంలో ఉన్నప్పుడు ఈ వ్యక్తిగత విమర్శలు ఎందుకు చేయలేదు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఎందుకు చేశారు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ ఇంకా బలంగా అవుతుంది కదా, ఇంకా ప్రజలు బలంగా కోరుకుంటున్నారు కదా, అప్పుడు ప్రజా సమస్యల మీద కదా బలంగా కొట్లాడాల్సింది. కాబట్టి మేము కవిత గారి విషయంలో నిజంగా చెప్పాలంటే కాదు, మీరు ఇంత బాగా ఆలోచిస్తున్నారు, మరి కవిత గారు ఎందుకు ఆలోచించలేదు ఇలా? ఇప్పుడు వీళ్ళు ఆలోచిస్తున్నారా, వాళ్ళు ఆలోచిస్తున్నారా కాదండి, కవిత గారికి ఏం ఎజెండా ఉందో కవిత గారికే తెలియాలి ఒకటి. రెండవది, ఈరోజు రాష్ట్ర పరిస్థితి చూసుకుంటే మనం కాంగ్రెస్ పార్టీ పట్ల సంతృప్తిగా ఉన్నారా? పోనీ కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ పట్ల సంతృప్తిగా ఉన్నారా? లేదు, కేసీఆర్ గారు కావాలనుకుంటున్నారు. ఈ మూడే ఇక్కడ. కాబట్టి డెఫినెట్లీ కేసీఆర్ గారే కావాలనుకుంటున్నారు అని మీరు అంటారు, అంతే కదా? నేను అనుకోవడం కాదండి. మీరు ఈ రోజు వరకు చూడండి, ఏది వచ్చినా, ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా యూరియా సమస్య అనేది చిన్నగా కాదు రజనీ గారు. ఇప్పుడు 2 days నుంచి ఎపిసోడ్ నడుస్తుంది కదా, వీడియోస్ అన్ని కూడా ఇదే దాని చుట్టే తిరుగుతున్నాయి. కింద కామెంట్స్ చూసారా అండి? ఈ కుటుంబ కథా చిత్రం మా మీద ఎందుకు రుద్దుతున్నారు? అసలు అది కల్వకుంట్ల ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూ కదా, అదేదో తెలంగాణ ఇష్యూ అయినట్టు మా మీద ఎందుకు రుద్దుతున్నారు అనేది కూడా చాలా వరకు మెజారిటీ పబ్లిక్ కామెంట్. ఇది మీ ఒపీనియన్? ఒకటండి, రాజకీయాల్లో ఎట్లుంటది అంటే, ఈరోజు వ్యక్తిగతంగా నాకు ఒకటి ఉండొచ్చు, పార్టీ పరంగా ఒకటి ఉండొచ్చు, ప్రజలకు ఒక అభిప్రాయం ఉండొచ్చు. ఒక పార్టీలో ఉండి మనం ఒక పార్టీలో లైన్లో నడుస్తున్నప్పుడు అనేక అంశాలు, ఏదైనా సందర్భం ఉంటే పార్టీ లైన్లో చర్చించాల్సిన అంశాలు ఉంటాయి. ఇది కామన్. ఇది ఈ పార్టీలో, ఆ పార్టీలో, ఈ పార్టీ, ఏ పార్టీలో అయినా ఇటువంటి ఉంటాయి సహజంగా. కానీ మొట్టమొదట కవిత గారు ఒక చిన్న అంశం, అది చిన్నదా పెద్దదా అనేది సరే, కవిత గారి వ్యక్తిగతంగానే ఒక చిన్న అంశాన్ని తీసుకొని
అది ఒక పెద్దది ఏదో జరిగిపోయినట్టు క్రియేట్ చేయడము అనే దాని వెనక ఎజెండా ఏందో మాకు తెలియదు. రెండవది, ఈరోజు కేసీఆర్ గారి దగ్గరకు పోయి వ్యక్తిగత విషయాలు మాట్లాడే పరిస్థితి లేదు. కుటుంబమా, ఇంకోటి ప్రజా సమస్యలు తప్ప. మూడవది, కుటుంబ కథా చిత్రం లాగా క్రియేట్ చేయొద్దండి. రాజకీయాల్లో ఇప్పుడు కవిత గారు ఒక ఎమ్మెల్సీగా పనిచేశారు, ఒక ఎంపీగా పనిచేశారు, ఒకసారి అనేక సందర్భాల్లో పోటీ చేసిన సందర్భాన్ని కూడా చూసాము. సరే, ఉద్యమంలో కూడా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మా పార్టీలో మేము ఒక ఎమ్మెల్సీగా చూస్తున్నాం. ఒక ఎమ్మెల్సీగా ఉండి మీరు పార్టీనో లేకపోతే వ్యక్తులనో విమర్శించి అవి అవాస్తవంగా ఉన్న విమర్శలు విమర్శించడం వల్ల పార్టీ ఒక డెసిషన్ తీసుకుంది. అది ఎవరి పట్ల అయినా జరుగుతుంది, అది ఏ పార్టీలో అయినా జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే కేసీఆర్ గారి కూతురు కాబట్టి మనం చాలామంది ఇంత చర్చిస్తున్నారు. కానీ అది కేసీఆర్ గారి కూతురైనా, కొడుకైనా, ఇంకొకరైనా, ఇంకో బంధమైనా, లేదు కామన్ పర్సన్ అయినా, లేకుంటే జిల్లా స్థాయిలో ఉన్న నాయకులైనా సరే పార్టీలో పనిచేస్తున్నప్పుడు పార్టీకి కొన్ని ఉంటాయి, పార్టీకి కొన్ని లైన్స్ ఉంటాయి. ఏమో గతంలో విజయశాంతి వెళ్ళిపోయినప్పుడు ఇట్లా లేదు, ఈటల రాజేందర్ వెళ్ళిపోయినప్పుడు ఇట్లా లేదు, అందరు వచ్చి అసలు మామూలు దాడి కాదు. కానీ కవిత గారి విషయంలో మాత్రం చాలా డీసెన్సీ ఉంది. ఎవరు కూడా వచ్చి అడపదడప ఇష్టం వచ్చినట్టు మాట్లాడతలేరు. చాలా డీసెంట్గా, చాలా ప్లెజెంట్గా మాట్లాడి హరీష్ రావు గారిని సేవ్ చేస్తూ కవిత గారి మీద ఏదో విమర్శిస్తున్నామా అంటే విమర్శిస్తున్నామా. ఇప్పుడు మీరు కూడా అట్లనే మాట్లాడుతున్నారు. ఎందుకు భయమా? మళ్ళీ ఏమైనా బ్యాక్ వస్తారని భయమా? ఒకటండి, బ్యాక్ వస్తారా లేకపోతే అదేనా ఆదేశం ఏమైనా ఉందా? ఏ సందర్భం అయినా సరే ఇక్కడ ముఖ్యం ఏంటంటే పార్టీ అధినేత ఏ రకమైన నిర్ణయం తీసుకుంటాడు. కేసీఆర్ గారు ఈ రోజు వరకు కుటుంబపరమైన నిర్ణయం తీసుకున్నట్టు ఈ విషయంలో కనిపిస్తుందండి. అట్లా తీసుకునేది అయ్యి ఉంటే ఈరోజు సస్పెండ్ చేసేవాళ్ళు కాదు, చేసిరు కదా సస్పెండ్. ఒకటి. రెండవది, మీరు హరీష్ రావు గారిని సేవ్ చేస్తూ అనమాట. హరీష్ రావు గారిని ఎవరో సేవ్ చేయాల్సిన అవసరం లేదండి. హరీష్ రావు గారు ఆల్రెడీ ప్రజల మనిషి, ప్రజలే హరీష్ రావు గారిని కాపాడుకుంటారు. ఎందుకంటే ప్రజల్ని కాపాడే లీడర్ హరీష్ రావు గారు కాబట్టి. ఈ రోజు వరకు హరీష్ రావు గారి రాజకీయ చరిత్ర చూసుకుంటే అదేదో ఒకరిని విమర్శిస్తే అది మనకొచ్చే తగులుతుంది అన్నట్టు మీరు ఎక్కడికన్నా వెళ్దాం, సిద్దిపేట ఒక్క ఏరియా కాదండి, ఎక్కడికన్నా వెళ్దాము, ఏ రాజకీయ నాయకులనైనా అడుగుదాం, ఒక మనిషి 24 గంటలు ఒక రాజకీయ నాయకుడిగా ఇంతకంటే ఎక్కువ పని చేయగలుగుతారా, ఇంతకంటే గొప్పగా పని చేయగలుగుతారా అనేది అడుగుదాం. కాబట్టి హరీష్ రావు గారిని సేఫ్ జోన్లో ఒకరు ఉంచడం అని కాదు, హరీష్ రావు గారే ప్రజల పక్షాన, ప్రజల తరపున నిరంతరం కొట్లాడే వ్యక్తి కాబట్టి ప్రజలే హరీష్ రావు గారిని కాపాడుకుంటారు. అందరు అనుకున్నారు యాక్చువల్లీ తన కోపం అంతా కూడా కేటీఆర్ గారి మీద ఉంది. ఎందుకంటే ఒకే దాంట్లో ఏదో అంటారు కదా, ఒకే దాంట్లో ఇద్దరు ఉండలేరు అన్నట్టుగా. నేను సీఎమ్మా, నువ్వు సీఎమ్మా, ఈ పంచాయితే ఈ లొల్లి, లేదంటే ఆస్తి పంపకాల, ఈ రెండు లొల్లిల మధ్యలోనే ఇదంతా కూడా వచ్చింది అనేది ఒకటి. యాక్చువల్లీ కేటీఆర్ గారిని టార్గెట్ చేసే మాట్లాడతారు మొన్న ప్రెస్ మీట్లో అనుకున్నారు. కానీ ఎవరు ఊహించని విధంగా హరీష్ రావు గారు అండ్ దెన్ సంతోష్ రావు గారిని టార్గెట్ చేసి మాట్లాడినరు. వాళ్ళు అవి చేసిండ్రు, ఇవి చేసిండ్రు, అవినీతి చేసిండ్రు, బంగారం ఈ గుట్టల బంగారం ఉన్నది, వాళ్ళు చేసిన అవినీతిని అంతా తీసుకొచ్చి కేసీఆర్ మీద రుద్దుతున్నారు, అన్నా జర విను అని చాలా ఎమోషనల్గా చెప్పిర్రు. అంటే మీరు అన్నట్టుగా 4 గోడల మధ్యలో మాట్లాడాల్సింది తను వచ్చి ప్రెస్ మీట్లో చెప్పిండ్రు. ఎట్లా చూసింది పార్టీ అంతా ఇష్యూని? ఇప్పుడు అవాస్తవాలు 4 గోడల మధ్య మాట్లాడినా బయట మాట్లాడినా ఒకటే అండి. రెండవది, ప్రజా సమస్యల ఇష్యూలు కాదు కదండి అక్కడ మాట్లాడేది. వ్యక్తిగతంగా తను పార్టీ సస్పెండ్ చేసిన తర్వాతనే మాట్లాడినప్పటికీ కూడా పార్టీ సస్పెండ్ ఎందుకు చేసింది, వివిధ కారణాలన్నీ గత 3 నెలలుగా వివిధ కారణాలన్నీ గమనించిన తర్వాత సస్పెండ్ చేసింది. ఈరోజు సస్పెన్షన్ గురించి వచ్చేసరికో లేకపోతే అంతకుముందు ఇప్పుడు ఈ 3 నెలల కాలం నుంచే మీరు ఎందుకు ఇవి మాట్లాడాల్సి వస్తుంది అనేది ఒకటి. రెండవది, మీరు కవిత గారిని ఒక చిన్న అంశము, కవిత గారు మాట్లాడిన మాటలే తీసుకుందాం. అప్పుడే హరీష్ రావు గారు గొప్పగా పనిచేశారు అంటారు, అప్పుడే హరీష్ రావు గారిని ఇంకేదో అంటారు, అప్పుడే రామన్న ఇంకేదో యూట్యూబ్లో అంటారు, అప్పుడే రామన్న నువ్వు నేర్చుకో అన్నా అంటారు, అప్పుడే అంటే మాట్లాడే మాటకి, ఇప్పుడు మాట్లాడే మాటకి, అప్పుడు మాట్లాడే మాటకి, విమర్శించేదానికి ఒకదానికి ఇంకదానికి పొంతన లేనట్టుగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రామన్న ఫస్ట్ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కేటీఆర్ గారిని విమర్శించే దిశగా మాట్లాడారు. మళ్ళీ అప్పుడే కేటీఆర్ గారిని మీరు సేఫ్గా ఉండాలి, మీరు మంచిగా ఉండాలి అని మాట్లాడారు. అప్పుడే సభదేదో లీక్ చేసిర్రు అని సార్ని మాట్లాడారు. మళ్ళీ ఎంబడే నాన్న మీరంటే మాకు ప్రేమ ఉంది, మీరు సేఫ్గా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని. మళ్ళీ అప్పుడే హరీష్ రావు గారిని చాలా గొప్ప నాయకుడు, గొప్పగా పనిచేస్తారు అది ఇది అన్నారు. మళ్ళీ అప్పుడే హరీష్ రావు గారిని ఇంకేదో చేస్తారు అని అన్నారు. మేము అనుకుంటున్నాం బహుశా కవిత గారికి ఏమైనా ఫోర్స్ ఉందా,
ఏమైనా ఇబ్బంది పెడుతుర్రా, లేకపోతే ఇంకే రకమైన ఆలోచిస్తుర్రా, లేకపోతే ఇంకే రకమైన వ్యూహం ఉందా? ఎందుకంటే వివిధ ప్రెస్ మీట్లను చూసుకుంటే నాకు అలా అనిపించింది. అయినో మీరైతే రాఖీ కడతారు కాబట్టి హరీష్ రావు గారికి అయినో. అండ్ ఇంకోటి ఏంటంటే ఇబ్బంది ఉన్నప్పుడల్లా ఫస్ట్ కనబడేది కూడా హరీష్ రావు గారే. సో ఇక్కడే ఏదన్నా జరిగిందా అంటే కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి పడట్లేదా? ఏదన్నా నిజంగానే కవిత గారు అన్నట్టు పార్టీని ఏమే గుంజుకునే ప్రయత్నం ఏమన్నా జరుగుతోందా? నిజంగానే సైడ్ ట్రాక్ ఏమన్నా వేస్తుర్రా? మీరు అన్నట్టు హరీష్ రావు గారికి ఆ లీడర్షిప్ ఎక్కువ ఉంది, కేటీఆర్ గారికి కొంత తక్కువ ఉంది కాబట్టి ప్రజల ఆదరణ హరీష్ రావు గారికి ఉంది, కేటీఆర్కి లేదు అనేది కూడా ఇంకో వాదన నడుస్తోంది. ఒకటండి, నేను కేసీఆర్ గారి మాటల్లోనే మనం మీడియాలోనే నేను విన్నాను, నాయకులు అనే వాళ్ళను ప్రజలు తయారు చేస్తారు అని అంటారు కేసీఆర్ గారు. నాయకులు ఎక్కడి నుంచో పుట్టారు, ప్రజలు తయారు చేస్తారు నాయకుల్ని. అది ప్రజలు తయారు చేసిన నాయకులు అది ఎవరైనా కావచ్చు, ఏదన్నా కావచ్చు అని. నేను ఇంకొక సందర్భంలో కూడా వెళ్ళినప్పుడు ఎవరికి ఏదైనా ఉండొచ్చు, ఏ కళలైనా ఉండొచ్చు, ఏది చెయ్యాలనన్నా ఉండొచ్చు, వాళ్ళ శ్రమ అనేది నిరూపిస్తుంది అని కూడా నేను అనేక సందర్భాల్లో విన్నాను కేసీఆర్ గారి నోటి నుంచి. కాబట్టి ఇప్పుడు కొత్తగా కేసీఆర్ గారు ఉండంగా ఇంకొక నాయకత్వం వైపు ప్రజలు చూసేటట్టు లేరు. ఇంకొక నాయకత్వం గురించి మనం కేసీఆర్ ప్రయత్నం జరిగింది కదండి, కేటీఆర్ గారిని సీఎం చేయాలనే ప్రయత్నం జరిగింది కదా. ఇప్పుడు ప్రాక్టికల్ గా 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారు సీఎంగా ఉన్నారు. అనుకోకుండా ప్రతిపక్షంలోకి వచ్చినాం, సరే ప్రజలు మభ్యపడ్డారా 20 నెలల తర్వాత అనుకుంటున్నారా అని. రేపు కేసీఆర్ గారు ఇప్పుడు ఉన్నారు, పార్టీ పరమైన నిర్ణయాలు కావచ్చు, ఇంకే నిర్ణయాలైనా కేసీఆర్ గారు తీసుకుంటారు. ఇప్పుడు మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేయాల్సింది ఏంటండి? ప్రజా సమస్యలు. అదంతా పక్కకు పెట్టేసి వీళ్ళ వాళ్ళ ఇంకో నాయకత్వమా అని మాట్లాడుకోవడం అనేది ఒక రకంగా చెప్పాలంటే ఆలోచించాల్సిన విషయమే, ఎందుకు ఇట్లా వస్తుంది అనేది. అంటే వేరే వాళ్ళ ఫోర్స్ వల్ల కవిత గారు అలా మాట్లాడుతున్నారా ఎందుకు అనేది. ఇంకొకటి హరీష్ రావు గారు చాలా సందర్భాల్లో చెప్పారు, నేను పార్టీ లైన్లో పార్టీ కోసము నిరంతరం శ్రమ పడే మనిషిని అనేది చెప్పిర్రు. అంతెందుకు కేటీఆర్ గారు హరీష్ రావు గారు కలిసి అనేక ఇష్యూస్ మీద ఇష్యూస్ గురించి వచ్చి ప్రజల మధ్య కొట్లాడుతున్న సందర్భాన్ని కూడా చూసాం. కాబట్టి ఇది ఇప్పుడు సందర్భం లేని టాపిక్, ఒక సందర్భం లేని టాపిక్ని ముందలకి తీసుకొచ్చి అసలు విషయాలను పక్కకి నెట్టడంలానే ఉందండి. ఇది బాగా క్లెవర్ గా చెప్పారు నిజంగానే. అంటే ఆన్సర్ అయితే రాలేదండి, నా క్వశ్చన్ కి అయితే ఆన్సర్ అయితే అంటే మీరు సాటిస్ఫై అయ్యే ఆన్సర్ నేను ఎలా ఇవ్వగలుగుతానండి? ప్రాక్టికల్ గా ఏది ఉందో అదే ఆన్సర్ ఇవ్వగలుగుతాను. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు, పార్టీ పరమైన నిర్ణయాలు కావచ్చు, ప్రజాపరమైన నిర్ణయాలు కేసీఆర్ గారు తీసుకుంటారు. ఇలా ఏ వ్యక్తినైనా సరే ఒక నాయకుడిగా తయారు చేసిరు అంటే కేసీఆర్ గారు. ఈ రోజు ఈ పార్టీలో లేకపోయినా చాలా పార్టీలలో బలమైన వ్యక్తులుగా చాలా మంది నాయకులు ఉన్నారంటే వాళ్ళని తయారు చేసింది కూడా ఎవరు ఒప్పుకున్నా ఎవరికి ఒప్పుకోకపోయినా కేసీఆర్ గారే. ఈ ఇద్దరు ఇట్లా బలమైన నాయకులు ఎవరు? హరీష్ రావు గారా, కేటీఆర్ గారా? ఎవరు బలమైన నాయకులు? ఎవరికి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఎవరికి వాళ్ళు బలమైన నాయకులే అండి. కింద స్థాయిలో ఒక గ్రామంలో ఒక కార్యకర్త ఒక ఇష్యూ మీద బలంగా కొట్లాడిర్రు, ఆ సందర్భానికి వాళ్ళు బలమైన నాయకులే. ఒక 100 మందికి నాయకత్వం వహించినప్పుడు ఒక 2 వ్యక్తులనో లేకపోతే ఇంకోదో వ్యవస్థలో ఒక త్రాచులో వేసి వీళ్ళు బలమా కాదు. బలాబలాలు అనేవి ప్రజలు నిర్ణయించేవి, బలాబలాలు అనేవి కాలం నిర్ణయించేది. కాబట్టి కేసీఆర్ గారి సైనికుల్లాగా అందరం కొట్లాడుతున్నాం. కేటీఆర్ గారైనా కేసీఆర్ గారి సైనికులే, హరీష్ రావు గారైనా కేసీఆర్ గారి సైనికులే, మేమైనా కేసీఆర్ గారి సైనికులమే, ఎవరమైనా కేసీఆర్ గారి సైనికులమే. మేము కొట్లాడేది ప్రజల గురించి. మీరు జస్ట్ ఒక ఫోన్ కాల్ చేస్తే రజనీ గారు ఎవరు ఫస్ట్ అందుబాటులో ఉంటారు? కవిత గారా, హరీష్ రావు గారా, సంతోష్ రావు గారా, లేదంటే కేటీఆర్? అంటే ఈ రోజు వరకు ఇప్పుడు పార్టీలో ఎలా అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇంకేదో ఇష్యూ వచ్చినప్పుడు పలానా టైంకి అందుబాటులో ఉంటే వస్తామో కలుస్తామో ఇష్యూ గురించి మాట్లాడతామో అనే తప్ప ఏదో ఇమీడియట్గా అర్ధరాత్రి నాకు, ఎందుకంటే ఆల్మోస్ట్ నా పర్సనల్ సమస్యలని నేను సమస్యలను పరిష్కరించుకునే విధంగానే నేను ఉంటాను. ఎందుకంటే ఒకరికి నాయకత్వం వహించేటప్పుడు మనమే నాయకులుగా ముందుకెళ్ళాలి అనుకున్నప్పుడు మనం చిన్న చిన్న సమస్యలకి ఇంకొకరిని ఇబ్బంది పెట్టాము. ఎవరైనా ఎత్తొచ్చు వాళ్ళ సమయాన్ని సందర్భాన్ని బట్టి. యా, ఆల్ రైట్. జనరల్లీ అండి, అంటే కేసీఆర్ గారు సీఎం ఉన్నప్పుడు కేసీఆర్ గారికి ఏదన్నా చెప్పాలి, ఆయన డైరెక్ట్గా యాక్సెస్ లేకపోతే వీళ్ళు ముగ్గురు, నేను చెప్పిన వ్యక్తులే ముగ్గురు, అందులో కవిత గారికి కూడా ఉండేవాళ్ళు. అట్లా కలిసిన సందర్భం ఏమన్నా ఉందా కవిత గారు? లేదండి, నేను అంటే సాయి చంద్ నిరంతరం సార్తో కలవడం కావచ్చు, హరీష్ అన్నతో కలిసి పనిచేయడం, కవిత గారితో కలిసి పనిచేయడం,
ఈవెన్ రామన్నతో కలిసి పనిచేయడం, అంటే ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉండడం అనేది మనం చూస్తున్నాం. నేను వచ్చిన వే డిఫరెంట్ కాబట్టి, సాయి ఇన్సిడెంట్ తర్వాత డిఫరెంట్ కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు మాత్రం పబ్లిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ గురించి ఏదన్నా ఉన్నప్పుడు, పార్టీ పరమైన ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు వెళ్ళడము, కలవడము, మాట్లాడడం ప్రతి ఒక్కరిని. ఇప్పుడు పార్టీలో ఒక డిస్టర్బెన్స్ వచ్చింది, పార్టీ సస్పెండ్ చేసింది. సస్పెండ్ చేయడానికి కూడా అనేక కారణాలు ఉన్నాయి. ఈ సందర్భం టాపిక్ వచ్చింది తప్పితే నేను సమస్యల గురించి వెళ్ళినప్పుడు అందరూ నన్ను ఒక రకంగా చూస్తారు కదా, సాయితో ఉన్న అనుబంధంతో చూస్తారు కాబట్టి నేనేం సమస్యలు ఎదుర్కోలేదు. యా, కేసీఆర్ గారితో ట్రావెల్ చేసిన చాలా మంది ఉద్యమకారులు ఈ ఇష్యూ తర్వాత చాలా ఇష్యూస్ అంటే చాలా విషయాలు చెప్తున్నారు. ఇది ఫ్యామిలీకి సంబంధించిన గొడవ కొంతవరకు కాబట్టి కవిత గారు బయటికి వెళ్ళిపోవడానికి వెనకాల మొత్తం అంతా నడుపుతుంది కేసీఆర్ గారి వైఫ్ శోభమ్మ అనేది కూడా ఒక పాయింట్ రైజ్ అవుతుంది. మాట్లాడుతున్నారు వీళ్ళే, అంటే క్లోజ్గా మూవ్ అవుతున్న వాళ్ళే మాట్లాడుతున్నారండి. నిజంగా ఉండిండొచ్చా? ఈ రోజు వరకు నేను గమనించేది ఈ ఇష్యూలు అని కాదండి, ఏ ఇష్యూలు అయినా సరే విషయం ఒకటి ఉంటుంది. ఆ విషయం మీద విషయాలు తెలిసిన వాళ్ళు ఒకరిద్దరు ఉంటారు. అసలు విషయాలు పక్కకు పోయి కొసర విషయాలన్నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవడం అనేది మన సొసైటీలో చూస్తుంటాం. ఇంకా రాజకీయ నాయకులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, లేకపోతే అటువంటి అంశాలు వాళ్ళ గురించి ఏదైనా నెగటివ్గా వచ్చినప్పుడు ఈ ఇష్టం ఉన్నా తెలిసినా తెలియకపోయినా ఏదంటే అది మాట్లాడుకుంటూనే ఉంటారు. అందులో భాగమే నేను ఇది అనుకుంటున్నాను. నేనైతే శోభమ్మ గారి పాత్ర అసలు ఏముండదా? ఇప్పుడు బిడ్డ బయటకు పోయిన తర్వాత ఏం బాధ ఉండదా? ఇప్పుడు తల్లిగా సహజంగా కొన్ని ఉంటాయి, ఎవరికైనా సహజం. ఇప్పుడు మన రక్త సంబంధం మీద సహజంగా ఎవరికైనా ఉంటదండి. పార్టీ వేరు, కుటుంబం వేరు, పేగుబంధం వేరు, ప్రజాబంధం వేరు. నేను ఇంతకుముందు చెప్తూనే వచ్చాను, పార్టీ లైన్లో తీసుకున్న అంశాలకు కుటుంబంలో ఉన్న అంశాలకు చాలా తేడా ఉంటుంది. కుటుంబంలో ఒక సందర్భం, ఒక ఫంక్షన్ అయినప్పుడు, ఒకటి ఏదో జరిగినప్పుడు వేరు, పార్టీలో ఒకటి వేరు. ఇప్పుడు దీంట్లో శోభమ్మ గారిని ఇన్వాల్వ్మెంట్ చేసి ఇంకేదో మాట్లాడి కుటుంబ సభ్యులందరినీ బయటేసే అసలు అటువంటి విషయాలే ఇవి కావు. నాకు తెలిసి ఇవి ఒక 2 రోజులు 3 రోజులు మాట్లాడుకోవడానికి తప్ప తెలంగాణ సమాజంలో ఇటువంటి విషయాలు కాదు ప్రజలకు కావాల్సింది. మళ్ళీ ఫ్యామిలీ అంతా కలిసిపోతారంటారా? అంటే ఏముండదు, ఇక ఎవ్రీథింగ్ విల్ బి ఓకే అంటారా? ఈ చర్చ కూడా నడుస్తోంది. మరి ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చర్చిస్తారండి. ఇప్పుడు మీరు మీ మైండ్ సెట్తో అడిగిర్రు, నేను ఒకలాగా మాట్లాడతా, ఇంకొకరు ఇంకొకలాగా అడుగుతారు, ఇంకొకలా. అవన్నీ నిజాలు ఉండవు కదా. జరిగేది ఒకటి, పార్టీకి ఒక లైన్ ఉంది. కేసీఆర్ గారు దాదాపు తన రాజకీయ జీవితం, రాజకీయ అనుభవంలో ఈ ప్రాంతం గురించి ఆలోచించి ఒక అతిపెద్ద పార్టీని నిర్మించి, అతిపెద్ద సైన్యాన్ని నిర్మించిన ఒక మహత్తర శక్తి. సో ఆయన కేసీఆర్ గారు ప్రజా సమస్యలు, ప్రజలు, తెలంగాణ ప్రజల శ్రేయస్సు, నీళ్లు, నిధులు, ఈ రకమైన ఎజెండాతో ముందుకెళ్లారు. సరే, ఏదేమైనప్పటికీ ప్రతిపక్షం ఉన్నారు. ప్రజా సమస్యలు తప్ప, పార్టీ లైన్ తప్ప వేరే అంశాల గురించి పెద్దగా పట్టించుకునే పరిస్థితిలో లేరు. వేరే అంశాలు కూడా ఏం లేవు, ఎవరైనా క్రియేట్ చేసేవి తప్పితే. లాస్ట్ 1 or 2 క్వశ్చన్స్ అండి. ఇప్పుడు కవిత గారు చేసినటువంటి ఆరోపణలు నిజమా కాదా? చాలా అంశాలు మాట్లాడినరు. ఎస్పెషల్లీ నేను ఇద్దరు గురించే అడగదలుచుకున్నా. హరీష్ రావు గారు అండ్ సంతోష్ రావు గారి మీద, వీళ్ళిద్దరి మీద ఎలిగేషన్స్ చేసిండ్రు. అట్లాగే మీ పార్టీలో ఉంటూ కూడా ఈవెన్ కేసీఆర్ గారిని కూడా ఓడించే ఒక ఏమంటారు కుట్ర నడిచింది అనేది కూడా తన ఆరోపణ. ఒకటండి, మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టారు. వంటేరు ప్రతాప్ రెడ్డి గురించే కదా మాట్లాడేది. వంటేరు ప్రతాప్ రెడ్డి గారు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టారు. రాజకీయాల్లో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు దుబ్బాక నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఒక ఎమ్మెల్యేగా నిలబడ్డ క్యాండిడేట్ పర్సన్ ఉన్నారనుకోండి, నా సొంత నిధులతో అంటారు. పార్టీ నిధులు పక్కన పెట్టి నా సొంత నిధులతో అంటారు. ప్రచారం చేసేటప్పుడు మైకు పట్టుకున్నప్పుడు ఒక అంశం పోయి 10 అంశాలు అసత్యాలు మాట్లాడే సందర్భం. అంటే నేను అదొక నియోజకవర్గం అని కాదు, అనేక సందర్భాలు చూస్తుంటాం. వంటేరు ప్రతాప్ రెడ్డి గారు కూడా ఒక మాట అన్నారు, నేను ఆ రోజు ఏదో రకంగా గెలవాలనే ఉద్దేశంతో ఆ మాటలు మాట్లాడానే తప్ప అటువంటి సందర్భం మా మధ్య రాలేదు అని చెప్పి అబద్ధాలే మాట్లాడతారు అనేది కూడా మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇన్ని అబద్ధాలు మాట్లాడే కదండి అధికారంలోకి వచ్చింది. అంతెందుకు స్పీకర్ గారే అన్నారు, మేము ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చాము అని చెప్పేసి అనలేదా? ఎంతమంది మంత్రులు అనలేదు? 6 గ్యారంటీల పేరుతో మేము ఇచ్చాం కానీ మాకు నెరవేర్చే పరిస్థితులు లేము అంటే అది అబద్ధాలు అన్నట్టే కదా. ఇంకోటి హరీష్ రావు గారి మీద ఇంకోటి చెప్పారు. ఫ్లైట్ లో రేవంత్ రెడ్డి అండ్ హరీష్ రావు గారు కూర్చొని మాట్లాడుకున్నారు. ఏదో అదంతా అయిన తర్వాతనే ఇదంతా జరుగుతోంది అనేది కూడా కవిత గారి ఎలిగేషన్. కవిత గారి ఎలిగేషన్ కంటే ముందే
ఇదే విషయాన్ని మీకు తెలుసు రఘునందన్ రావు గారు కూడా మాట్లాడినరు. తను ముందే మాట్లాడినరు, తను కొత్తగా మొన్న చెప్పిండ్రు అని కూడా ఆయన మాట్లాడడం జరిగింది. మీరు నమ్ముతున్నారా? నిజంగా అది జరిగే ఉంటది కదా. ఈరోజు ఏం జరుగుతుందంటే అండి, ఇక్కడ కాంగ్రెస్, ఇక్కడ బీజేపీ, కవిత గారు వీళ్ళకి ముందే అన్ని విషయాలు వీళ్ళకి తెలిసిపోతున్నాయి. ఎట్లా తెలిసిపోతున్నాయో అర్థం కావట్లేదు. ఒకటి. రెండవది, ఈరోజు హరీష్ రావు గారి కరిష్మా మిందు హరీష్ రావు గారు ప్రజలకు చేసింది దాంతో పోలిస్తే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చిన్నే. నిజంగా చెప్పాలంటే చాలా మంది ఎవరమైనా సరే అదృష్టవంతులు రేవంత్ రెడ్డి గారు అని మాట్లాడుకుంటాం సీఎం కావడం గురించి చూసుకుంటే. హరీష్ రావు గారు నువ్వు ఏ పొజిషన్ లో ఉన్నావు, ఏ పరిస్థితుల్లో ఉన్నావు, అది ఉద్యమం టైమా, ప్రతిపక్షమా, ఇంకోటా అని కాదు, నిరంతరం ప్రజల గురించి ఆలోచించి పనిచేస్తారు. ఇప్పుడు ఫ్లైట్ లో జర్నీ చేసిరా లేదా? ఫ్లైట్ లో జర్నీ చేసింది అనేది మరి చెప్పిన వాళ్ళు మాట్లాడాలండి, వాళ్ళని అడగాలి. ఎవరైతే ఆ మాట బయటకు అన్నారో వాళ్ళని అడగాలి. నేను 100 అంటాను, మిమ్మల్ని నేను 100 అంటాను. వాస్తవమా అవాస్తవమా అనేది నేను ప్రూఫ్లతో మాట్లాడాలి. ఒకటి. రెండవది, ఒకవేళ అనివార్యంగా జర్నీ చేసినా 100 జర్నీలు ఎవరైనా చేస్తామండి. నేను వెళ్ళే ఫ్లైట్లో నేను ఒక్కదాన్నే వెళ్ళాలని లేదు కదా, 100 మంది వెళ్ళొచ్చు. వచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారు, లేకపోతే ఒక జెడ్పీటీసీ ఉంటారా, ఒకరు సీఎం ఉంటారా, ఒకరు ఇంకొకరు ఉంటారు, అంటే కామన్గా చెప్తున్నాను. నేను ఉన్నారా లేదా అనేది తర్వాత సంగతి. కానీ హరీష్ రావు గారికి హరీష్ రావు గారిని ఢీకొట్టిన రాజకీయ నాయకుడు లేరనుకుంటున్నాను నేను దాదాపు. అంటే ఆయన ప్రజా సమస్యల మీద అట్లా స్పందిస్తారు. ఒకటి. రెండవది, ఇదే కవిత గారు హరీష్ రావు గారి పని విధానాన్ని మెచ్చుకున్న సందర్భాన్ని ఎన్ని సందర్భాల్లో చూడలేదు. మూడవది, రాష్ట్రంలో మన రాష్ట్రమే కాదు ఇతర రాష్ట్రాల్లో ఉన్న చాలా మంది నాయకులు హరీష్ రావు గారి లాగా పనిచేయాలనుకుంటున్నామని మాట్లాడిన సందర్భాన్ని బెస్ట్ రాజకీయ నాయకుడు ఎవరంటే ఇప్పుడున్న కాలంలో కేసీఆర్ గారి తర్వాత ఎవరంటే హరీష్ రావు గారు బాగా పనిచేస్తారంట అని చెప్పిన సందర్భాలని చాలా మందిని చూసాము. హరీష్ రావు గారికి అటువంటి అవసరము లేదు, అటువంటి పరిస్థితి రాదు. ఎస్, ఈ ఇట్లా ప్రజానాయకుడు కాబట్టే ఆయన టార్గెట్ గానే ఇదంతా నడుస్తోంది. ఆయనని వెలగొట్టే ప్రక్రియ ఏదో జరుగుతోంది. ఆయన బీజేపీలో కూడా జాయిన్ కాబోతున్నారు అనేది కూడా ఇంకో చర్చ. ఒకటండి, ఈడ రాష్ట్రంలో ఏం కనిపిస్తుంది అంటే బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడతారు అనేది కాంగ్రెస్ వాళ్ళకి ముందే తెలుస్తుంది. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారు ఏం చేయరు అనేది బీజేపీ వాళ్ళకి ముందే తెలుస్తుంది. ఈ రెండింటి మధ్య ఇప్పుడు ఏమైందంటే కవిత గారు చేసిన వ్యాఖ్యలను వీళ్ళు సమర్థిస్తురా, తీసుకుంటురా, లేకపోతే వాళ్ళే ముందది చేస్తురా, అట్లా ఒక రకమైన వాతావరణం అయితే క్రియేట్ అయ్యింది. అది ప్రజలకు తెలుసు. ఇక్కడ బీజేపీ వాళ్ళైనా ఇంకొకరైనా నేను చెప్పినట్టు మన ఇంటోళ్ళతోటే పొడిపించే ప్రయత్నం చేసినా ఏదైనప్పటికీ అందరి టార్గెట్ కేసీఆర్ గారు. కేసీఆర్ గారి టార్గెట్ ప్రజల చైతన్యం, ప్రజల అభివృద్ధి. తను ఇంకో మాట కూడా అన్నారు లేడీస్కి సంబంధించి, నేను చాలా హ్యాపీగా ఉన్నా, కనీసం ఒక 4-5 వచ్చి మాట్లాడే అవకాశమైనా ఇచ్చిండ్రు అని. అరే నిజాలు కూడా భలే చెప్తున్నారు కవిత గారు అనేది కూడా ఇంకోటి. అంటే మీరు ఆ పార్టీలోనే ఉంటారు కదా, తను వచ్చి ఈ మాట చెప్పడం ఏంది అనేది ఒకటి. నిజంగానే కవిత గారు వెళ్ళిపోయిన తర్వాత మీకు కొంత ప్రాధాన్యత పెరగబోతోంది అనుకుంటున్నారా? ఒకటండి, ఇప్పుడు కవిత గారు మాట్లాడింది మేము కూడా విన్నాం ప్రెస్ మీట్లో. ఒక 5 మంది మహిళలు వచ్చి ప్రెస్ మీట్లో కూర్చున్నారు, చాలా సంతోషం అని మాట్లాడారు. మరి మేము ఒకటే అంటున్నాం, మీరు ఒక మహిళగా మహిళా నాయకత్వాన్ని 10 ఏళ్ల పాటు ఎంతమంది లీడర్లను తయారు చేశారు? పార్టీలు పక్కకు పెడతాం, పార్టీలు ఏ పార్టీలు ఉన్నారు, ఎక్కడున్నారు, ఏమి కాదు. కవిత గారికి ధీటుగా సమానంగా ఎంతమంది మహిళా నాయకుల్ని తయారు చేయగలిగారు అనేది ఒకటి. రెండవది, ఒకవేళ 10 ఏళ్ల కాలం పాటు ప్రాతినిధ్యమే లేకపోతే మరి మీరు ఎలా రాజకీయాల్లో నిలబడగలిగారు? మీకు ఎలా అవకాశాలు వచ్చినాయి? మరి లోకల్ స్థాయి ఎలక్షన్స్లలో కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, మహిళలకి ఎంతమంది మహిళా సర్పంచ్లు, ఎంతమంది మహిళా జడ్పీటీసీలు, ఎంతమంది మహిళా జడ్పీ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు ఎలా కాగలిగారు? ఈరోజు ఒక ప్రెస్ మీటే పెట్టినాము అని మాట్లాడుతున్నారు కదా. ఒకటండి, కవిత గారు మిమ్మల్ని తెలంగాణ సంస్కృతి వైపు నడిపించే దిశగా మరి మహిళగా మిమ్మల్ని ప్రోత్సహించినప్పుడు మీరు కూడా 100 మందిని ప్రోత్సహించాల్సింది. ఇప్పుడు పార్టీ పెడుతున్నారట, ప్రోత్సహిస్తారేమో. చాలా మంది మహిళా నాయకులు కనిపించిండ్రంట అక్కడ. ఏమో అండి, అంటే అనౌన్స్ చేయకముందో లేకపోతే ఇంకోటి అన్నప్పుడు ఒక్కొక్కరు ఒకటి మాట్లాడుకునే దాని గురించి నేను మాట్లాడలేదు. కానీ పెట్టిన ప్రెస్ మీట్ రాజకీయ పరిణామాలను దృష్టిలోనే మాట్లాడుతున్నాను. జరగని అంశాలని, ఊహాగానాలని, లేకపోతే ఇంకేదో జరిగిపోతుంది అనుకోనో ఇంకేదో అవుతుంది అనుకునే అంశాల జోలికి వెళ్ళదలుచుకోలేదు. కానీ బహుశా కవిత గారు మాట్లాడిన అనేక అంశాలలో కవిత గారు కూడా చాలా డిప్రెషన్లో, ప్రెషర్ మీద ఉన్నట్టు, ఏదైనా టెన్షన్లో మాట్లాడిరా ఏంటో తెలీదు, ఏదైనా ఎజెండాతో మాట్లాడిర్రా, ఏదైనా వ్యూహంతో మాట్లాడిర్రా, కానీ ఈ రకమైన వ్యాఖ్యలు అనేది రాష్ట్ర ప్రయోజనాల రీత్యా ఇప్పుడు మంచివి కాదు అనేది మాత్రం నా అభిప్రాయం.